ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఫ్యాన్ వార్ ఆల్రెడీ నడిచింది, అది అయిపోయింది. ఆ గొడవ కాదు. ఆ గొడవ కంటే కూడా సెలబ్రేషన్లో భాగంగా, పండగ సెలబ్రేషన్లో భాగంగా ఇది కూడా పోటీ ఒక పందెంలోకి వస్తుంది. కాదు సార్, ఇప్పుడు ఈ సినిమాలో మనశంకర్ వరప్రసాద్లో వెంకటేష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, చిరంజీవి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే ఎవరు పై చేయి సాధిస్తారనే అంచనాలు వేసుకుంటున్నారా ఫ్యాన్స్ ఏమన్నా? చిరంజీవి గారిలో కొన్ని ప్లస్లు ఉన్నాయి. ఓకే, ఆ ప్లస్లు అవి ఎవరు రీప్లేస్ చేయగలిగినవి కాదు. డాన్స్ కావచ్చు, అద్భుతమైనటువంటి డాన్సర్, నటన కావచ్చు, నటన, అలాగే ఆయనకి ఎంటర్టైనింగ్ హీరోయిజం చేయటం అంటే చాలా ఇష్టం. అవును, అందుకని ఆ ఏరియాలో తను స్ట్రాంగ్ కాబట్టి ఆయనకు అనువైన క్యారెక్టర్ దొరికితే చెలరేగిపోతాడే. అవును, అలా చెలరేగిపోవడానికి అవకాశం కల్పించే క్యారెక్టర్ని క్రియేట్ చేశారు ఈ సినిమాలో. అందుకని చిరంజీవి అప్పుడు రవితేజ ఎలాంటి సపోర్ట్ ఇచ్చాడు, దాన్ని మించినటువంటి సపోర్ట్ ఇస్తాడు వెంకటేష్. అవును, వీళ్ళిద్దరి మధ్య ఒక పోటీ, అలాగే స్నేహం రెండు ఉంటాయి సినిమాలోనే. అవును, ఈ రెండు క్యారెక్టర్ల మధ్య. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఎట్లాంటి వాళ్ళు అంటే, ఈవెన్ మన జూనియర్ ఎన్టీఆర్ మనోడు రచించిన రాజమౌళి సినిమా ఉంది కదా చరణ్, దాంట్లో ఎవరు ఎక్కువసేపు కనపడ్డారు, ఒక నిమిషం అట్లా అంటే నిమిషాలు సెకండ్లు కూడా లెక్కేసినంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ సినిమాలో అట్లాంటి గొడవ అయితే ఏముండదు కదా. ఐ మీన్ అటువంటిదే ఉండదు. అది చిరంజీవి సినిమానే. చిరంజీవి సినిమానే. చిరంజీవితో అనిల్ రావిపూడి చేస్తున్నటువంటి సినిమా. దానిలో వెంకటేష్ అంతే గెస్ట్ పాత్రలో, ఐ మీన్ అతిథి పాత్ర లాగా కాకుండా ఇంకొంచెం లెంగ్తీగా ఉంటుంది. స్నేహము, స్పర్ధ రెండు కొనసాగే క్యారెక్టర్ చిరంజీవితో. ఓకే, అందుకని తప్పనిసరిగా పాత్రకు ఒక ప్రాధాన్యత ఉంది కథలో. రేసీగానే ఉంటుంది స్క్రీన్ ప్లే. ఆ రేసీ స్క్రీన్ ప్లేలో ఇతను వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ డోస్ పెరుగుతుంది. అవును, ఈ మీసాల పిల్ల అనే పాటను బట్టి చూస్తే హీరోయిన్కు కొద్దిగా యాటిట్యూడ్ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అంటే హీరో వ్యవహార శైలి నచ్చక, అదే అంటే వాళ్ళిద్దరికి వివాహమయ్యి విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తను హీరోయిన్కి దగ్గర కావాలి అనుకునేటువంటి హీరో. అవును, తను దగ్గర కావాలి అనుకుంటున్న టైంకి ఆ అమ్మాయి లోన్లీగా ఉంది అనే విషయం తెలిసి ఇంకొక పాత్ర ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అయ్యే క్యారెక్టర్ వెంకటేష్ది. ఓకే, అక్కడ నిజానికి వీళ్ళకి పాత స్నేహం ఒకటి ఉంటుంది. ఈ కొత్త ఏరియాలో స్పర్ధ మొదలవుతుంది. అతనికి తెలియదు వీళ్ళిద్దరి మధ్య ఉన్న పాత రిలేషన్. చిరంజీవికి వెంకటేష్కే హీరోయిన్తో. ఓకే, హీరోయిన్తో చిరంజీవి క్యారెక్టర్కి ఉన్న రిలేషన్ ఏంటో ఈ క్యారెక్టర్కి తెలియదు. అవును, వెంకటేష్ క్యారెక్టర్ తెలియదు. ఇదేదో కొత్త ఎంట్రీ అనుకుంటాడు, ఇక్కడ పోటీ పడాలనుకుంటాడు. ఇది పాత గతం నుంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అవును, అనే విషయం తెలిసి ఆ తర్వాత ఈ క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఒక క్యూరియస్ పాయింట్ ఆ సినిమాలో. అంటే ఒక రకంగా ప్రేమదేశం లాంటి కథ ఇది. ఓకే, అంటే ఒక హీరోయిన్, ఇద్దరు హీరోలు, ఒక ముక్కోణపు ప్రేమ కథ తాలూకా ఛాయలు కూడా ఉంటాయి దీనిలో. సో అయితే మళ్ళీ ముస్తఫా లాంటి ఒక సూపర్ హిట్ కొట్టబోతుంది. ఓకే, వెటరన్ హీరోలతో ఇలాంటి లవ్లీ సబ్జెక్ట్ చేయటం అనేది తన సెల్లింగ్ పాయింట్గా ఆయన అనుకుంటున్నాడు. ఓకే, అనిల్ రావిపూడి. అది వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి ఒక కాంబినేషన్ నేను గమనించా సార్. లాస్ట్ టైం వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంలో అక్కడ సేమ్ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు తన సినిమాలో ఉంటున్నారు. అప్పుడేమో వరుణ్ తేజ్ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి. సో ఈ ఫార్ములా బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. అంతేగా, అందరి అభిమానుల్ని సినిమాకి నెగిటివ్ కాకుండా చూసుకుంటున్నాడు. అట్లాంటి జాగ్రత్తలు చాలా తీసుకుంటున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. అవును, అంటే అతని నుంచి వచ్చిన ప్రతిపాదన, రాజాసాబ్ మా సినిమా కంటే ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి మేము వెళ్ళి ఆ సినిమా టాక్ ఏంటో చెప్తాం అని చెప్పాడు నేను ప్రెస్ మీట్. అవును, కాబట్టి ఆ మేరకు ఒక సుహృద్భావపూరిత వాతావరణంలో మనం సక్సెస్ కొట్టాలి. అవును, మన సక్సెస్ ఒకప్పుడు అవును సార్, ఒకప్పుడు హీరోలో వారు ఉండేది ఇండైరెక్ట్గా. వాళ్ళు ఎవరు దాన్ని మాట్లాడే వాళ్ళు కాదు, ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నిజంగా మొన్న ప్రభాస్ ఇచ్చిన స్టేట్మెంటు, సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నీ హిట్ కావాలి, ఏదైనా సీనియర్ల గురించి కూడా చాలా గౌరవంగా మాట్లాడడం జరిగింది. ఇది
ఈ మంచి ట్రెండ్ తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ఫ్యాన్స్. అవును, డెఫినెట్గా మంచి ట్రెండ్. ఓకే, ఇది కొనసాగుతుంది అని అనుకోవాలి, కొనసాగాల్సిన అవసరం ఉంది. అవును మార్కెట్ రీత్యా కూడా అవును నెగిటివ్ చేసుకోవడం వలన ఈ సినిమాకి ఈ అభిమానులు నెగిటివ్ చేస్తే రేపు పొద్దున వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు ఏ సినిమా అయితే బ్యాడ్ అయిందో ఈ హీరో అభిమానులు ఆ సినిమాని టార్గెట్ చేస్తారు. సార్. ఈ సంక్రాంతికి తెలుగులో వస్తున్న ప్రముఖంగా ఇవేనా, ఇంకా ఏమన్నా కూడా ఉన్నాయి రేస్లో? ఇంకా ఉన్నాయి కదండి, రవితేజ గారి సినిమా ఉంది భర్త మహాశయులకు అని, వస్తుందా? వస్తుంది. ఓకే, కొంచెం అటు ఇటుగా సంక్రాంతిలోనే ఉంది అది కూడా లోనే. ఓకే, అలాగే శర్వానంద్ సినిమా ఉంది నారీ నారీ నడుమ మురారి అని. ఆ సినిమా మీద జనాల్లో పెద్దగా అంచనాలు లేవు, కానీ థియేటర్లోకి వచ్చాక మేము కొంత జనాలని డ్రైవ్ చేయగలమని కాన్ఫిడెన్స్తో ఉన్నాడు ఆయన. శర్వానంద్ సినిమాలన్నీ స్లోగా జనాల్లో డ్రైవ్ అయ్యేటివి ఎక్కువ ఉంటాయి, పెద్దగా ముందు అల్లరి సౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ పోయే టైపు. అదే జోనర్లో ఉన్నాడు ఆయన, అదే ఆలోచనతో ఉన్నాడు, అదే వ్యూహము. ఓకే, అయితే సంక్రాంతి తనకి కలిసి వచ్చినటువంటి పండగ. అవును, అందుకని సంక్రాంతికి సినిమా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ సినిమా రిలీజ్ పెట్టుకున్నాడు ఆయన. ఆయనతో పాటు ఇంకొక సినిమా వస్తోంది, భర్త మహాశయులు, ఈ నారీ నారీ నడుమ మురారి కాకుండా ఓకే ఇంకొక సినిమా, అంటే ఇది నాగవంశీ గారి ప్రొడక్షన్ నుంచి వస్తున్నటువంటి అనగనగా ఒక రోజు అనేటువంటి సినిమా. ఓకే, అది నవీన్ పోల్శెట్టి సినిమా. దాని మీద కూడా ఒక బజ్ ఉంది జనాలకి. ఓకే, అంటే అతని సినిమాలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి, యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా. జాతిరత్నాల తర్వాత ఆయనకు బాగా ఇమేజ్ వచ్చింది. అవును, ఆ ఇమేజ్ వచ్చింది. నిజానికి అంతకు ముందు సినిమాల్లో కూడా అతనికి ఒక పేరు వచ్చింది. అవును, అంటే డైరెక్టర్గా కూడా అతనికి ఒక ఇమేజ్ ఉంది. అవును, నవీన్ పోల్శెట్టి మంచి క్రియేటర్ అనేటువంటి ఒక అభిప్రాయం యూత్లో ఉంది. అవును, అందుకని దాన్ని ప్రధానమైన అమ్మకపు వ్యవహారంగా మార్చి ఈ సినిమాని చేశారు. సో ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంది, పైగా త్రివిక్రమ్ గారి గైడెన్స్ ఉంది అవును ఈ ప్రాజెక్ట్కి. అందుకని ఇవన్నీ కలిసి ఈ సినిమాని కొంచెం క్యూరియస్గా మార్చాయి. కంపారిటివ్గా చివరిలో ఉన్న సినిమా నారీ నారీ నడుమ మురారి, కానీ జనాలు ఆల్రెడీ మాట్లాడుకుంటున్న సినిమా ఇది. ఏది? రాజాసాబు, తర్వాత చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్. ఈ రెండు సినిమాలతో పాటు కంపారిటివ్గా ప్రజల చర్చలో ఉన్న సినిమా ఇది కూడా. అవును, నవీన్ పోల్శెట్టి సినిమా కూడా. అయితే తర్వాత పొజిషన్లోనే రవితేజ గారు ఉన్నారు, ఎందుకంటే ఆయన వరుస వైఫల్యాల్లో ఉన్నాడు. అవును, ఈ సినిమా ద్వారా తనని తాను నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఏమన్నా మార్చుకున్నాడా తన కథల ఎంపిక? ధోరణి మార్చుకున్నాడు. ఓకే, ధోరణి మార్చుకున్నాడు, యాక్షన్ ఓరియంటేషను. అలాగే ఆయన టైగర్ నాగేశ్వరరావు చరిత్ర అది డిఫరెంట్ సినిమా అనుకున్నాడు, కానీ అది తెర మీద ఆవిష్కరించిన తీరు బాగాలేకపోవడంతో అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాడు. అందుకని ఈ గొడవ వద్దు, అసలు మనం కొంచెం పాత ఫార్ములాని తీసుకుని దాన్ని కొత్తగా ఎలా ప్రొజెక్ట్ చేయగలమో ఆ పద్ధతిలో పెడదాం అని అన్ని విధాలుగా సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని చేసిన ప్రాజెక్ట్ అది భక్త మహాశయులు. కొత్తగా ఉంటుంది. సో అయితే ఈ సంక్రాంతికి వెంకటేష్, చిరంజీవి, రవితేజ, శర్వానంద్, నవీన్ పోల్శెట్టి వీళ్ళు ప్రముఖంగా ఉన్నారు, బరిలో ఉన్నారు. సో ఈ వీళ్ళతో పాటు విజయ్ చివరి సినిమా అని చెప్తున్నటువంటి సినిమా కూడా ఉండబోతుంది. అవును, విజయ్ తమిళనాడు విజయ్ సేతుపతి సినిమాతో ఇది చివరి సినిమా అని చెప్తున్నాడు. అవును, చెప్పాడు, ఆల్రెడీ చెప్పాడు, అనౌన్స్ చేశాడు, పబ్లిక్ గా అనౌన్స్ చేశాడు, ఇకపై సినిమాలు చేయను అన్నాడు. కానీ ఇది నమ్మచ్చా సార్? అంటే ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఒకప్పుడు ఇక సినిమాలు చేయను అని అన్నారు, కానీ తర్వాత ఆయన పార్టీని విలీనం చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. అంటే ఆ ఏరియా వదిలిపెట్టాక సినిమాలు చేస్తున్నారు. అవును, ఆ ఏరియాలో ఉంటూ చేయరు అనేది క్లారిటీ. అలా అని ఏం లేదండి, అంటే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాలు చేయకూడదని చేయకూడదు అని ఏం లేదు. మన శుభ్రంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదా, డిప్యూటీ సీఎంగా ఉండి. ఒక్క ఎంజి రామచంద్రన్ ఒక్కడే చేయలేదు. తను సీరియస్గా రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే పొలిటికల్ పార్టీ తాను పెట్టిన తర్వాత, డిఎంకేలో ఉండగా చేసేవాడు. అవును, ఏడిఎంకే పెట్టిన తర్వాత ఆయన సినిమాలు మానేశాడు. అవును, రిక్షాకారన్ సినిమాతో ముగింపు పలికాడు దాన్ని. ఓకే,
కానీ రామారావు గారు అలా చేయలే. అవును, ఆయన ఆయన చాలా రాజకీయాలు సినిమాలు రెండు ప్యారలల్గా నడిపాడు. అవును దాన్ని పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నాడు. అవును ఒక రకంగా బాలకృష్ణ గారు ఆయన రాజకీయాల్లోనూ సినిమాలోనూ కూడా ఉన్నాడు. అవును అలా ఎవరి పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారు. రాజకీయాల్లో ఉంటే సినిమాలు వదిలేయాలి అనేది ఏమీ కాదు. అవును. సో అది కొనసాగుతుంది ఆ ట్రెండ్, అది ఇబ్బంది కాదు. సో మీరు మీకు ఇప్పటి వరకు మీకు అర్థమైన దాని ప్రకారం ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించబోతున్న బెస్ట్ టాప్ 5 ఏ ఉండబోతున్నాయి సార్ తెలుగు ప్రేక్షకుల్ని నేను అనేది? అంటే వరుస పెట్టాలంటే చివరి నుంచి మొదలు పెడదామండి. ఓకే. చివరి సినిమా అనేది ప్రస్తుతానికి కనిపిస్తున్న దీని ప్రకారం చూస్తే శర్వానంద్ సినిమానే. ఓకే. నారి నారి నడుమురారి నడుమురారి చివరిలో ఉంది. ఓకే. అది ఎలా పుష్ అవుతుంది అనేది చూడాలి, తెలీదు. థియేటర్లో వచ్చాక దాని తర్వాత ప్లేస్లోనే రవితేజ ఉన్నాడు, ఉమ్, భర్త మహాశయులు. అది కూడా ఎటువంటి అంచనాలు లేవు. థియేటర్లో సినిమా పడిన తర్వాత మౌత్ ట్రాక్తో రైజ్ అవ్వాల్సిన సినిమా అది కూడా రవితేజ ఉన్నప్పటికీ. అవును. కాబట్టి తనని తాను తిరిగి నిలబెట్టుకునే సినిమాగా భావిస్తున్నాడు ఆయన. అవును. అది చూడాలి. దాని తర్వాత పొజిషన్లో నవీన్ పోలిశెట్టి సినిమా ఉంది. కంపారిటివ్గా రవితేజ కంటే చిన్న హీరో అయినప్పటికీ ముందు వరుసలో ఉన్నాడు. ముందు వరుసలో ఉన్నాడు. నవీన్ పోలిశెట్టి ఉండే అవకాశం ఉంది, ఉన్నాడు కూడా మార్కెట్ వైజ్ చూస్తే. అంటే ఆ సినిమాకు ఉన్నటువంటి బజ్ ప్రకారం చూస్తే అది ఉంది, 3వ ప్లేస్లో ఉంది. అది 4, అది 5 అనుకుంటే. అవును. దాని ముందు స్థానంలోనే చిరంజీవి గారి సినిమా నిలబడుతుంది వసూళ్ల పరంగా. అది పాన్ ఇండియా సినిమా. అవును. రాజాసాబ్. అవును. కాబట్టి దీన్ని జతలో పోల్చలేం. అవును. అది సపరేటే కానీ దానితో దీనికి ఒక ఏరియాలో పోటీ ఉంది. అంటే తెలుగు రాష్ట్రాలలోనూ అలాగే కర్ణాటకలో కూడా. అవును. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఓవర్సీస్ ఈ ప్రాంతాల్లో ఈ సినిమాకి ఆ సినిమాకి వసూళ్లలో పోటీ ఉండబోతోంది. ఓకే. అనేది కీలకం. అయితే ఈ సినిమా కొంచెం ముందంజలో ఉంటుంది అని వాళ్ళే అనేస్తున్నారు. రాజాసాబ్ టీమే అంటోంది. ఓకే. ఓకే. ఇది మనశంకర్ వరప్రసాద్ గారు లీడ్ తీసుకునే అవకాశం ఉంది సంక్రాంతి సినిమాల్లో తెలుగులో అని వాళ్ళే చెప్తున్నారు. సీనియర్లే అన్నారు. ప్రభాస్ ఆ మాట కన్నడంలో, మారుతి కూడా అన్నాడు. సో అది ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఇది మొదట చిరంజీవి గారి సినిమా, తర్వాత ప్రభాస్ సినిమా అని చెప్తున్నారు. కానీ ఓవరాల్ మార్కెట్ దృష్టిలో చూస్తే, అంటే ఆ ప్రాజెక్టు మీద వచ్చిన డబ్బులు అనే యాంగిల్లో చూస్తే అది మొదటికి వెళ్ళే అవకాశం ఉంది రాజాసాబ్. ఓకే. లోకల్ మార్కెట్కి వస్తే ఇది ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. చిరంజీవి గారి సినిమా అంటే చిరంజీవి, ప్రభాసు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు, అది ఆ ప్లేస్లో ఎవరు నిలబడతారు అనేది రవితేజ వస్తాడు అని అంటున్నారు. కానీ నవీన్ పోలిశెట్టి నిలబడే ఛాన్సే ఉంది. అవును. ఎందుకంటే ట్రాక్ని బట్టి. అవును. ఆ తర్వాత ప్లేస్లోనే రవితేజ నిలుస్తాడు. ఆ తర్వాతే శర్వానంద్ ఈ పండగ ద్వారా మళ్ళీ జనంలో తనకి తెగిపోయిన లింక్ని తిరిగి కలపడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. సో ఆయనకి ఒక ట్రాక్ ఏర్పడాలని కోరుకుంటున్నాడు ఈ సినిమా ద్వారా. అది వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను.